హాయ్ గైస్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలో మనం ఒక టూ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి నేర్చుకోబోతున్నాం. అదే వచ్చేసి యుఎస్ డీడాలరైజేషన్ ఇంకా ట్రేడ్ వార్. యుఎస్ డీడాలరైజేషన్ అంటే ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. యుఎస్ డీడాలరైజేషన్ అంటే డాలర్ వాల్యూ పడిపోవడం. ఎస్, మీరు విన్నది నిజమే, డాలర్ వాల్యూ పడిపోవడం. దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. సెకండ్ టాపిక్ వచ్చేసరికి ట్రేడ్ వార్ బిట్వీన్ అమెరికా అండ్ చైనా, ఇండియా ఇంకా ఆ వరల్డ్ లో ఉన్న మిగతా కంట్రీస్ తోని ట్రేడ్ వార్ అనేది ఎలా స్టార్ట్ అయింది. వీడియోలో మనం అసలు యుఎస్ డీడాలరైజేషన్ అనేది ఎలా స్టార్ట్ అయింది, అసలు దీని రీజన్స్ ఏంటి, దీని వెనక ఉన్న రీజన్స్ ఏంటి, అసలు ఈ టాపిక్ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది అనేది మొత్తం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎవరైతే జియో పాలిటిక్స్ ఇంకా కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారో ఇది వాళ్ళకు చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. స్టోరీని అర్థం చేసుకోవాలంటే మీకు 1944 అంటే వరల్డ్ వార్ 2 తర్వాత జరిగిన పీరియడ్ గురించి కొంచెం తెలియాలి మీకు. వరల్డ్ వార్ 2 తర్వాత అన్ని కంట్రీస్ ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళాక బట్ యుఎస్ఏ మాత్రం స్ట్రాంగెస్ట్ కరెన్సీగా ఉంది అప్పటికి కూడా. అప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే యుఎస్ఏని వరల్డ్స్ మోస్ట్ కరెన్సీ అంటే వరల్డ్స్ ట్రేడింగ్ కరెన్సీగా మార్చుదాం. యుఎస్ఏ దగ్గర ఉన్న గోల్డ్ మన కరెన్సీని యుఎస్ఏతో టైఅప్ చేద్దాం. యుఎస్ఏనేమో గోల్డ్ తో రిలేట్ అయింది. ఎప్పుడైతే ఒక కంట్రీ వాళ్ళ కరెన్సీని యుఎస్డి తోని మార్చుతుందో దాని తర్వాత యుఎస్డి అనేది ఆ డాలర్స్ ని తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ ని ఎక్స్చేంజ్ చేస్తారు. ఎందుకు బ్రో గోల్డ్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు? వాళ్ళ దగ్గర ఉన్న డాలర్ రూపీస్ ని డాలర్ లాగానే ఉంచుకోవచ్చు అంటే డాలర్ వాల్యూ అనేది ఎప్పుడు పడిపోతుందో ఎప్పుడు తగ్గుతుందో పెరుగుతుందో అనేది తెలియదు. ఎందుకంటే డాలర్ అనేది ప్రింట్ చేయొచ్చు బట్ గోల్డ్ అనేది అట్లా ప్రింట్ చేయడానికి లేదు. అందుకనే వాళ్ళు దాని మీద నమ్మకం అనేది ఎక్కువ పెట్టారు. ఎప్పుడైతే వాళ్ళ దగ్గర ఉన్న కరెన్సీని మీన్స్ మన దగ్గర ఒక 20 రూపీస్ ఉంటే దాన్ని డాలర్స్ గా కన్వర్ట్ చేసేవాళ్ళు. డాలర్స్ ని కన్వర్ట్ చేసి యుఎస్ఏకి ఇస్తే యుఎస్ఏ అనేది వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ ని ఎంత గోల్డ్ అయితే ఆ మనీకి వస్తుందో ఆ గోల్డ్ ని ఆ కంట్రీకి ఇచ్చేవారు. ఇక్కడ మీకు అర్థమై ఉంటది. కానీ ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వచ్చేసరికి గోల్డ్ యుఎస్ఏ దగ్గర డాలర్స్ అనేది ఎక్కువ అయ్యాయి బట్ దానికి కావాల్సిన గోల్డ్ అనేది తక్కువ అయిపోయింది. అప్పుడు యుఎస్ఏ అనేది ఒక షాకింగ్ విషయం చెప్పింది, ఇక్కడ నుంచి మేము గోల్డ్ ని ఎక్స్చేంజ్ చేయము యుఎస్ డాలర్ తోటి. అప్పుడు అన్ని షాక్ అయ్యాయి. దాని తర్వాత అసలు మెయిన్ థింగ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు, అదే డిఎక్స్వై డాలర్ స్ట్రెంత్ ఇండెక్స్. ఇది ఏమిటంటే ఒక యుఎస్ డాలర్ ని ఒక 6-7 కంట్రీస్ తోని కంపేర్ చేసి అది అసలు స్ట్రాంగ్ ఉందా లేదా అని కంపేర్ చేసి చెప్పే ఫ్యాక్టర్. ఎట్లా అంటే ఒక క్లాస్ లో ఒక ఏ స్టూడెంట్, బి స్టూడెంట్, సి స్టూడెంట్ ఉంటే వాళ్ళను మార్క్స్ బట్టి కంపేర్ చేస్తాం కాబట్టి ఇక్కడ కరెన్సీని ఒక డిఎక్స్వై అనే ఒక టర్మినాలజీతోని ఇంకో 6 మేజర్ కంట్రీస్ తో కంపేర్ చేసి చెప్తారు. డిఎక్స్వై అనేది 1973లో స్టార్ట్ అయింది. ఆ 7 మేజర్ కంట్రీస్ కి 100 అంటే బేస్ లైన్ 100 దగ్గర ఉంది. ఎప్పుడైతే ఒక కంట్రీ మీన్స్ యుఎస్ఏ కంపేర్ చేస్తే ఒకవేళ దాని యుఎస్ డిఎక్స్వై వాల్యూ అనేది 100 ఎబో మీన్స్ 102, 110 ఆ వాల్యూలో పోతుందో అప్పుడు మనం ఆ డిఎక్స్వై యుఎస్ఏ ఏమంటామంటే డాలర్ వాల్యూ పెరుగుతుంది అని అంటాం. ఎప్పుడైతే డాలర్ వాల్యూ 100 బిలో మీన్స్ 97, 90s లో పడిపోతుందో అప్పుడు ఏమంటామంటే డాలర్ వాల్యూ పడిపోతుంది అని అంటాం. ఇప్పుడు ఈ విషయం కనుక అర్థమైతే మీకు నెక్స్ట్ విషయాలు ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు మన విషయానికి వద్దాం. యుఎస్ డీడాలరైజేషన్ అంటే డాలర్ వాల్యూ తగ్గడం. 2010 నుంచి 2024 పీరియడ్ వరకు బిల్డింగ్ బ్లాక్స్ అంటే బ్రిక్ బై బ్రిక్ పెట్టుకుంటూ ఒక ఇల్లును కట్టినట్టు వాళ్ళు వాళ్ళ డిఎక్స్వై ని పెంచుకుంటూ వస్తే 2025లో వచ్చిన ట్రంప్ అనేవాడు వాడి పిచ్చి బుద్ధితోటి వాడు చేసిన పనులతోటి డాలర్ వాల్యూ అనేది అమాంతంగా పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అసలు ఏం చేసిండు, ఏమేం పనులు చేసిండు, దీని వెనక ఉన్న రీజన్స్ ఏంటి, అసలు ట్రంప్ ఏం ఎక్స్పెక్ట్ చేసిండు, దాన్ని ఆయన చేసిన పనులతో అసలు ఏమవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు, అసలు ఏమైంది తనకు అనేది వీడియోలో తెలుసుకున్నాం. దీని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి అనేది వీడియోలో మనం తెలుసుకుంటాం. అసలు వీడియోలకు కొంచెం ముందు వదిలేలోపు కరెన్సీ అంటే ఏంటో అర్థం చేసుకున్నాం. కరెన్సీ అంటే ఎప్పుడు కానీ దాని వాల్యూ అనేది అంటే స్పెసిఫై ఉండదు. కరెన్సీ వాల్యూ ఎప్పుడైనా ఫ్లోట్ అవుతూ ఉంటుంది, వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. కరెన్సీ వాల్యూ ఎప్పుడైతే డిమాండ్ అండ్ సప్లై మీద డిపెండ్ ఉంటుంది. ఒక కరెన్సీకి డిమాండ్ ఎక్కువ ఉందంటే దాని వాల్యూ అనేది పెరుగుతుంది. ఒక కరెన్సీకి డిమాండ్ తక్కువ ఉందంటే దాని వాల్యూ తగ్గుతుంది. ఇప్పుడు మనం అసలు విషయానికి పోదాం. రీజన్ నెంబర్ 1, యుఎస్ లో అసలు డీడాలరైజేషన్
కి ఏమైంది అనేది తెలుసుకుందాం. అసలు వీడియోలోకి కొంచెం ముందు వెళ్ళేలోపు కరెన్సీ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. కరెన్సీ అంటే ఎప్పుడు కానీ దాని వాల్యూ అనేది అంటే స్పెసిఫై ఉండదు. కరెన్సీ వాల్యూ ఎప్పుడైనా ఫ్లోట్ అవుతూ ఉంటుంది, వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. కరెన్సీ వాల్యూ ఎప్పుడైతే డిమాండ్ అండ్ సప్లై మీద డిపెండ్ ఉంటుంది. ఒక కరెన్సీకి డిమాండ్ ఎక్కువ ఉందంటే దాని వాల్యూ అనేది పెరుగుతుంది. ఒక కరెన్సీకి డిమాండ్ తక్కువ ఉందంటే దాని వాల్యూ తగ్గుతుంది. ఇప్పుడు మనం రీజన్ నెంబర్ 1, ట్రంప్ ట్రయింగ్ టు రిమూవ్ ఫెడ్ రిజర్వేషన్ CEO. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫెడ్ రిజర్వేషన్ అంటే అదొక కమిటీ, అది యుఎస్ఏలో ఉన్న అన్ని బ్యాంక్స్ లింకప్ అయి ఉంటుంది. అది అనేది యుఎస్లో ఉన్న ప్రతి ఒక్క బ్యాంక్లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎట్లా ఉండాలో డిసైడ్ చేస్తుంది. యుఎస్ బ్యాంక్ రేట్స్తోనే ఏం డిసైడ్ అయి ఉంది బ్రో అసలు ఈ కరెన్సీ అంటే, ఒక కంట్రీలో ఎప్పుడైతే కంట్రీ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది పెంచుతుందో అప్పుడు ఇంట్రెస్ట్ తీసుకునే వాళ్ళు తక్కువ అవుతారు, అప్పుడు ఆ కరెన్సీ వాల్యూ అనేది పెరుగుతుంది. ఒక కంట్రీలో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ అనేది తగ్గిస్తారో, మీన్స్ 7% ఉంటే 3% తగ్గించారనుకోండి, అప్పుడు ఇంట్రెస్ట్ తీసుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు, అప్పుడు పీపుల్ దగ్గర మనీ ఎక్కువ అవుతుంది. మనీ ఎక్కువ ఉంటే గూడ్స్ ఎక్కువ, ఇది కొనుక్కుందాం అనే చాయిస్ ఎక్కువ అవుతుంది. అప్పుడు వాళ్ళు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేసరికి డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది, అప్పుడు వాళ్ళు ప్రోడక్ట్ పైన ప్రైజెస్ పెంచే అవకాశం ఉంటుంది, అప్పుడు ఆ డాలర్ వాల్యూ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ ఏమనుకున్నాడంటే, అసలు మనం ఇప్పుడు డ్రాస్టిక్ సిచ్యువేషన్ ఉన్నాం, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తే కొత్త బిజినెస్ రావచ్చు, కొత్త జాబ్స్ రావచ్చు అని అనుకున్నాడు. బట్ తనకు అర్థం కానిది ఏంటంటే, అసలు దీనివల్ల డాలర్ వాల్యూ పడిపోతుందని తనకు అర్థం కాలేదు. తను ఏం చేశాడు, తను ఫెడరల్ రిజర్వేషన్ CEOకి చెప్పాడు, ఇట్లా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించండి, మన దగ్గర జాబ్స్ వస్తాయి అంటే ఫెడరల్ రిజర్వేషన్ CEO ఒప్పుకోలేదు. దానికి బదులుగా ఫెడరల్ రిజర్వేషన్ అంటే అదొక స్వచ్ఛంద సంస్థ, అసలు గవర్నమెంటల్ లింకేజ్ అనేది ఉండదు, ఒక అటానమస్ లాగా ఉంటుంది ప్రతిసారి. కానీ ట్రంప్ తనని తీసేద్దామని చాలా అలిగేషన్స్ పెట్టాడు. బట్ ఇన్వెస్టర్స్ ఏమనుకున్నారంటే, అసలు ఈ ఫెడ్ రిజర్వేషన్ అనేది అటానమస్గా లేదు, తనంతటా తన డిసిషన్స్ తీసుకుంటలేదు అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న మనీని ఇంకో కంట్రీకి ట్రాన్స్ఫర్ చేశారు. అది ఒకటే రోజుల US DXY అనేది 1% పడిపోయింది, ఒక రోజులో. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద ఎఫెక్ట్ చూపెట్టిందో, అది ఒకటే న్యూస్. నెక్స్ట్ సిచ్యువేషన్ వచ్చేసరికి యుఎస్ఏకి ఉన్న డెబిట్. ఎప్పుడు కానీ ఒక కంట్రీకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ డెబిట్ ఉంటే ఇన్వెస్టర్స్ అసలు మనకి కంట్రీ అనేది తిరిగి మనకు డబ్బులు కడుతుందా అనే ఆలోచనలో నుండి డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి భయపడతారు. ఎప్పుడైతే ఆ ఇన్వెస్టర్స్ డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ఆపేస్తారో యుఎస్కి డిమాండ్ అనేది అవుతుంది US డాలర్కి, అప్పుడు US డాలర్ పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు యుఎస్ఏకి ఉన్న డెబిట్ $36 ట్రిలియన్, అంటే వాళ్ళు ఒక ఇయర్లో వాళ్ళు $1 ట్రిలియన్ డెబిట్, మీన్స్ ఇంట్రెస్టే కడుతున్నారు. అంటే వాళ్ళు చాలా అమౌంట్ ఆఫ్ డెబిట్ ఉంది వాళ్ళు అసలు కడతారా అన్న ఆలోచన ఉన్నది. ఇన్వెస్టర్స్ అందుకే ఇన్వెస్ట్ చేయడానికి అసలు ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదు. దాని ద్వారా US డాలర్ ఎఫెక్ట్ అనేది పడుతుంది. నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసరికి ట్రేడ్ వార్ అంటే ట్రంప్ ఏమనుకున్నాడంటే, తన దగ్గర ఉన్న కంపెనీస్, మీన్స్ యాపిల్, మైక్రోసాఫ్ట్, చాలా పెద్ద కంపెనీస్ అన్నీ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తూ మళ్ళీ యూఎస్ఏకి వస్తున్నాయి అని చెప్పేసి ఆ యాపిల్, మైక్రోసాఫ్ట్ ఆ కంపెనీస్ అన్నీ యూఎస్ఏకి మళ్ళీ తిరిగి ఇవ్వడానికి ట్రేడ్ వార్ స్టార్ట్ చేశారు. ట్రేడ్ వార్ అంటే ఎప్పుడైనా యూఎస్ఏకి వచ్చే ఏదైనా ఒక గుడ్, అంటే ఇండియా నుంచి వచ్చే ఏ వస్తువు పైన పడే ట్యాక్స్ లాంటిది. ఎప్పుడైతే ఆ టారిఫ్ అనేది ఇంక్రీజ్ చేస్తారో దాని వాల్యూ అనేది పెరుగుతుంది. మీన్స్ ఒక 10 రూపీస్ యాపిల్ అనేది అమెరికాకి వచ్చేసరికి టారిఫ్ ఒక 25% టారిఫ్ వేస్తాడంటే దాని వాల్యూ అనేది 12.5 రూపీస్ అవుతుంది. ఇక్కడ అసలు మెయిన్ ఏమవుతుందంటే, యూఎస్ఏలో ఉన్న పీపుల్కి అది కొనడం అనేది ఖరీదు అవుతుంది. మీన్స్ ఒకవేళ 100% టారిఫ్ వేసాడు అనుకోండి యూఎస్ఏ ట్రంప్, ఒక వస్తువు పైన 10 రూపీస్ ఉన్న వస్తువు 20 రూపీస్ అవుతుంది. అప్పుడు యూఎస్ఏ పీపుల్ ఏమనుకుంటారు, ఇది కొనడం వద్దు అని చెప్పేసి ఇంకో వస్తువుకు వెళ్తారు. అలా అని చెప్పేసి ఆ కంపెనీస్ అన్నీ యూఎస్ఏలో మ్యానుఫ్యాక్చర్ అవుతే అసలు టారిఫ్ అనేది ఉండదు, కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్స్ ఈజీగా రన్ అవుతాయని అనుకుంటారు. ఫస్ట్ తను చైనా పైన, నెక్స్ట్ ఇండియా పైన టారిఫ్ వేశాడు. బట్ అసలు తను అనుకోని విషయం ఏంటంటే, వాళ్ళు అసలు ఆ టారిఫ్కి భయపడలేదు. వాళ్ళు ఇంకొక కంట్రీని తన ఆల్టర్నేటివ్ మార్కెట్గా చూసుకొని వెళ్ళిపోయారు. కానీ ట్రంప్ ఏమనుకున్నారంటే, అక్కడ ఉన్న కంపెనీస్ ఇంకో దగ్గరికి వెళ్ళి చేసుకుంటాయేమో అని అనుకున్నారు.
నెక్స్ట్ పార్ట్ కావాలంటే కింద కమెంట్ చేయండి, నెక్స్ట్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ పార్ట్ లో ఇంకా మనం కొంచెం బ్రీఫ్ గా ఇంకా కొంచెం ఎక్స్ప్లెనేటివ్ వీడియో ఇంకా ఉండబోతుంది. నెక్స్ట్ వీడియో కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది వీడియోస్ చేయడానికి, నెక్స్ట్ వీడియోస్ చేయడానికి.